ఉజ్జియా పరిపాలన చేస్తున్న కాలంలోనే మనకి ఇజ్రాయేలు భూభాగంలో యెరోబాము అనే ఒక వ్యక్తి పరిపాలన చేస్తూ ఉండేవాడు. యెహూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినందున దేవుడు ఆయనను ఆశీర్వదించడానికి ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటనంటే, నీ తరువాత 4 వ్యక్తుల వరకు నీ యొక్క సంతానంలో లేదా నీ వంశంలో 4 తరముల వరకు ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండి పరిపాలన చేసేటట్టుగా నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నిజానికి యెహూ పరిపాలన ఆ క్రమంలో ఉన్నవాడు కాదు. ఆహాబు వీళ్ళు కుటుంబీకులు అందరూ కూడా చేసిన తప్పును బట్టి దేవుడు వారిని విసర్జించి ఆ స్థానంలోనికి యెహూను తీసుకుని వచ్చాడు. యెహూ దేవుని యందు నమ్మకంగా ఆయన చిత్తాన్ని అంతటిని కొనసాగించినందుకు 4 తరముల వరకు రాజుగా ఉండి పరిపాలన చేసే ఆ వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు అన్నమాట. యెహూ చనిపోయాడు. యెహూ చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కుమారుడు యెహోయాహాజు అనే వ్యక్తి పరిపాలన చేశాడు. ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు యెహోయాషు, ఆయన కొంతకాలం పరిపాలన చేశాడు. ఆయన కూడా చనిపోయాడు. ఆయన తర్వాత యెరోబాము వచ్చాడు. ఈయన యెరోబాము 2 అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈయన యెరోబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెరోబాము కూడా చనిపోయాడు. ఆ యెరోబాము యొక్క కుమారుడైన జకర్యా 4వ వాడు, ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు. ఈయన ఇజ్రాయేలు భూభాగం మీద పరిపాలన చేస్తున్న కాలంలోనే యూదా భూభాగంలో ఉజ్జియా పరిపాలన కొనసాగుతూ వెళ్తూ ఉంది. ఈ జకర్యా జస్ట్ ఒక 6 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు ఇజ్రాయేల్ ప్రజల మీద. ఎందుకంటే ఈయన కూడా దేవుణ్ణి విసర్జించిన వాడై, మన మొదటి యెరోబాము ఎవరైతే ఉన్నారో ఆయన నడిచినటువంటి మార్గంలోని ఈయన కూడా నడిచి ప్రజలు త్రోవ తప్పిపోవడానికి కారకుడై ఉన్నందున దేవుడు ఆయనను కూడా ఎక్కువ కాలము ఆ పరిపాలనలో ఉండనివ్వలేదు. జకర్యా 6 నెలలు పరిపాలన చేసి ఆయన చనిపోయాడు. ఆయన కూడా ఎలా చంపబడ్డాడనంటే, షల్లూము అని ఆ రాజ్యంలోనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన జకర్యాను చంపి ఆ రాజు స్థానాన్ని ఆయన తీసుకున్నాడు అన్నమాట. సరే, ఇంత కష్టపడి ప్లాన్ చేసి రాజుని చంపి ఈయన రాజు అయ్యాడు కదా, ఈయన ఎన్ని నెలలు పరిపాలించాడు అంటే జస్ట్ 1 నెల మాత్రమే పరిపాలన చేశాడు షల్లూము అనే రాజు. ఆ తర్వాత మెనహేము అని ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన షల్లూము మీద పడి ఆయనను చంపేశాడు. తర్వాత ఈయన రాజు అయ్యాడు. ఈయన దాదాపు ఒక 10 సంవత్సరాలు ఈయన పరిపాలన చేశాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి పెకహ్యా. ఈ పెకహ్యా అనే వ్యక్తి వచ్చి మెనహేమును చంపేస్తాడు. ఈ పెకహ్యా 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత పెకహు అనే ఒక వ్యక్తి వచ్చాడు. మళ్ళీ ఈయన వెళ్ళి పెకహ్యాని చంపేస్తాడు. ఆ తర్వాత ఈయన 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడు ఆ పెకహు కాలంలోనే యోతాము పరిపాలనను ఆరంభించాడు అన్నమాట. ఈ పెకహు కూడా చనిపోయిన తర్వాత హోషేయ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆయన మరలా పరిపాలన ఆరంభించాడు. అయితే ఆయన పరిపాలన ఇంకా కొనసాగుతూ వెళ్తూ ఉంది. ఈ యోతాము 25 సంవత్సరాల వయస్సులో పరిపాలన ఆరంభించి 16 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. అయితే ఆయన గురించి చాలా మంచి సాక్ష్యం ఇవ్వబడింది బైబిల్లో. ఏమనంటే, ఈయన తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారముగా దేవుని దృష్టికి యథార్థవంతుడిగా జీవించాడు అని రాయబడి ఉంది. ఒక్క ఉజ్జియా దేవుని మందిరం విషయంలో చేసిన అతిక్రమములో తప్ప మిగతా అన్ని విషయాలలో యోతాము ఉజ్జియాను అనుసరించి దేవుని దృష్టికి యథార్థపరుడుగా ఉన్నాడట. ఆయన కాలంలో ప్రజలైతే బహు దుర్మార్గముగా ప్రవర్తించినప్పటికీ కూడా రాజు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి రాజుని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడట. రాజు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ విజయం దొరికింది. 3 సంవత్సరాలు ఆ అమ్మోనీయులు వీళ్ళకి పన్ను కడుతూ వచ్చారు. కోటగోడలను కట్టించుకున్నాడు. మందిరాలని అభివృద్ధి చేశాడు. ప్రాకారములను ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని విధాలా బాగా జరిగింది. కానీ ఒక లోపమును మాత్రము ఆ దేశంలో సరిదిద్దకుండా అలా విడిచిపెట్టేస్తూ వెళ్ళారు. ఇది యోతాము కాలంలోనే జరిగిన సమస్య కాదు. అంతకు మునుపు అధ్యాయాల్లో నుండి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏంటా లోపము అని అంటే, ఒకసారి 35వ వచనం చూడండి. 15వ అధ్యాయం 35వ వచనం. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులను అర్పించుచు ధూపము వేయుచుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సమస్యను గురించి ఇక్కడ మాట్లాడబడింది. ఎందుకంటే రాజులు మారుతూ వచ్చారు.
మారినప్పుడల్లా ఆ రాజు యొక్క ఉద్దేశములను బట్టి దేశము కొన్నిసార్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు బాగుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రాజ్యము విషయంలో కొన్ని సవరణలు జరుగుతూ వచ్చాయి, కానీ కొన్ని లోపములు మాత్రము దేశంలో అలాగనే విడిచిపెట్టబడ్డాయట. వాళ్ళు అవి దిద్దడానికి బదులుగా వాటిని అలాగే విడిచిపెట్టేయడం వలన ఒక తరము వెంబడి తరము అవే పాపములలో కొనసాగుతూ దేవుని దృష్టికి దోషులుగా వారు జీవించడం మొదలుపెట్టారు. ఏంటా పొరపాటు అని అంటే, ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని మందిరం ఒకటి ఉంది, అనగా యూదా ప్రాంతంలో దేవుని మందిరం ఉంది. ఆ ప్రజలందరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. అయితే ప్రజలు ఉన్నత స్థలముల మీద బలిపీఠములను ఏర్పాటు చేసుకుని అక్కడ ధూపం వేస్తూ ఇతర దేవుళ్ళను దేవతలను ఆరాధిస్తూ వారు దేవునికి కోపాన్ని తెప్పిస్తూ వచ్చారట. ప్రతిసారి దేవుడు వారికి మార్పు నొందడానికి అవకాశం ఇచ్చినా ఆ లోపమును వారు సరిదిద్దుకోవట్లేదు. ఆ పాపములో అలాగే వారు కొనసాగడం వలన వారిని చూసినటువంటి తర్వాత తరము కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చారట. అలా తరము వెంబడి తరము పాడైపోతూ వస్తున్నా, రాజులు మారుతూ వస్తున్నా ఈ లోపమును మాత్రం వారు సరిదిద్దకుండా అలానే విడిచిపెట్టేశారు. ఆ కారణాన్ని బట్టి దేవుని ఉగ్రత మాటి మాటికి ఆ దేశం మీదకి అనుమతించబడుతూ వచ్చేది. చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఈ యూదా ప్రాంతం మీదకి రావడం, ఆ ప్రాంతాన్ని దోచుకుని వారి సంరక్షణను పాడు చేసి వారిని నష్టపరచడం అనేది జరుగుతూనే వచ్చిందన్నమాట. సరే, యోతాము కాలంలోనైనా ఆ పొరపాటు సరిదిద్దబడుతుందేమో అని ఆలోచన చేస్తే యోతాము కూడా ఉన్నత స్థలములను తీసేయకుండా వాటిని అలాగే వదిలిపెట్టేశాడట. మందిరాన్ని అయితే బాగు చేసుకుంటూ అప్డేట్ చేస్తున్నాడు, కానీ ప్రజలు ఏ విషయంలో అయితే త్రోవ తప్పిపోతున్నారో దానిని సరిదిద్దే ప్రయత్నము ఆయన చేయలేకపోయాడు. కొన్ని అనవసరమైనవి ఉంటాయి, వాటిని తీయలేకపోయాడు అన్నమాట. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదే విధమైనటువంటి సమస్య ఉంది అని మనం గ్రహించాలి. ఎందుకనంటే మనము రక్షింపబడిన తరువాత మనం అందరము కూడా నూతన సృష్టిగా మార్చబడుతున్నాము అని బైబిల్ చెప్తా ఉంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను అని రాయబడింది. ఇప్పుడు మనం అందరము ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నామో మనం అందరము క్రీస్తునందు క్రొత్తగా నిర్మించబడిన వాళ్ళం, నూతన సృష్టిగా మనం మార్చబడుతూ ఉన్నాం. నూతన సృష్టిలో జరగవలసినటువంటి ఒక క్రియ ఏంటి? పాతవన్నీ కూడా గతించిపోవాలి, సమస్తమును నూతన పరచబడాలి. అంటే ఇక మన జీవితంలో మన పాత జీవితానికి సంబంధించినది ఏది కూడా మనం ఇక ఈ నూతన జీవితంలో క్యారీ చేయడానికి అవకాశం లేదు. కంప్లీట్గా వాటిని విడిచిపెట్టి అప్పుడు మనము దేవుని తట్టు తిరిగితేనే ఆ నూతన జీవితం యొక్క గొప్పతనం ఏంటో అది మన జీవితంలో అనుభవించగలుగుతాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, విడిచిపెట్టవలసిన వాటిని ఇంకా మనం విడిచిపెట్టకుండా రక్షణ పొందిన తర్వాత కూడా వాటి భారమును మనం మోసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త షర్ట్ తెచ్చుకున్నారు అనుకోండి, మీరు దాన్ని వేసుకున్నారు. సహజంగా కొత్త బట్టలు అనేటప్పటికీ అందరికీ ఇష్టమే, ఎందుకంటే కొంచెం మన లుక్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ కొత్త బట్టల వలన అప్రిషియేషన్ దొరుకుతుంది, కాస్త మన విలువ కూడా మార్చబడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మంచి షర్ట్ వేసుకుని వచ్చిన తర్వాత నేను వచ్చి ఒక పాత షర్ట్ మీ మీద వేసేసాను అనుకోండి, ఇప్పుడు మీరు సంతోషిస్తారా, బాధపడతారా? ఆబ్వియస్లీ మనం బాధపడతాం. ఎందుకంటే ఇంత విలువ పెట్టి ఒక మంచి చొక్కా కొనుక్కుంటే ఈయన వచ్చి మళ్ళీ పాత చొక్కా వేసేసాడు. ఇక అది వేసుకున్నాక నాకు కొత్త చొక్కా ఏం కనబడుతుంది? ఇక అది వేసుకోవడం వల్ల నాకు ఏం ప్రయోజనం? దాన్ని ఎవరు చూడగలుగుతారు? దాని గొప్పతనం ఏంటో నలుగురికి ఎలా తెలుస్తుంది అని బాధ అనిపిస్తుంది. జీవితం విషయంలో కూడా అంతే. దేవుడు మనకి ఏదైతే క్రొత్త జీవితాన్ని ఇచ్చాడో అది చాలా విలువైనది. ఎందుకనంటే దేవుడు తన ప్రాణమునే వెలగా చెల్లించి మనందరి కొరకు ఈ క్రొత్త జీవితాన్ని తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఆ క్రొత్త జీవితం యొక్క గొప్పతనము సమాజం అంతటికీ కనపరచబడాలి అని అంటే పాతవి ఏవైతే ఉన్నాయో మనం వాటిని వదిలిపెట్టితేనే ఈ కొత్త దాని యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నామనంటే ఆ క్రొత్త జీవితానికి తోడుగా ఆ పాత వాటినన్నిటిని మనం తీసుకుని వస్తున్నాం. అవన్నీ కూడా మన క్రొత్త జీవితాన్ని ఆవరించేసినందున సమాజానికి మన పాత లక్షణాలే కనపడుతున్నాయి, కానీ మనలో ఉన్న క్రొత్త జీవితం ఏదైతే ఉందో, నూతన సృష్టి ఏదైతే ఉందో అది సమాజానికి ఎవ్వరికీ కూడా తెలియట్లేదు.
అందుకే పాతవి విడిచిపెడితే తప్ప క్రొత్త జీవితం యొక్క గొప్పతనం ఏంటో మన జీవితంలో మనం చూడలేం. కానీ మనకి విడిచిపెట్టేటువంటి మనస్సు లేదట. అందుకే వాటి భారము చేత మాటికి కూడా మనము అణిచివేయబడుతూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న మన అందరికీ కూడా విశ్రాంతిని కలుగు చేయడానికి దేవుడు ఏం చేశాడట, ఆ పాత భారములు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో వాటిని ఆయన తీసేశాడు. కానీ మనకున్న అజ్ఞానం ఏంటంటే, ఆ తీసేసిన బరువును మరలా మనం నెత్తి మీద పెట్టుకుని ఆ కొత్త జీవితంలో కూడా అదే భారములతోటి మనం అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. దాని వలన కాదా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆ గొప్పతనాన్ని మనం అనుభవించలేకపోవడానికి కారణం అది కాదంటారా? అందుకే పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయడానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని గుణలక్షణాలు ఉంటాయి పాతవి. మనం మారు మనస్సును అందక మునుపు కోపం అధికంగా ఉండొచ్చు, ఇతరుల మీద అసూయపడే స్వభావం ఉండొచ్చు, ఇతరులని ద్వేషించే అలవాటు మనకు ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు నిందించే అలవాట్లు కూడా మనకు ఉండొచ్చు. ఏ గుణలక్షణమైనా కానివ్వండి, ఒకసారి నీవు క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత అవన్నీ నీలో నుండి తొలగించబడి దేవుని ప్రేమ నీలో అభివృద్ధి చెందాలి. ఎందుకనంటే ప్రేమ అనేక దోషములను కప్పును అని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావో దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటావు. దేవుని ప్రేమను పొందిన నీవు ఆ పాత స్వభావములకి నీ జీవితంలో చోటు ఇవ్వద్దు. ఎందుకంటే అవన్నీ కూడా నీ రక్షణ జీవితాన్ని పాడు చేసేవి, అవి నీ రక్షణ జీవితానికి భంగమును కలుగు చేసేవి కనుక అవి దేవుడినిలో ఉండొద్దు అనేది ఆయన ఆలోచించాడు. కానీ ఈరోజు ఆలోచన చేస్తే మనము క్రీస్తునందు నూతన సృష్టేనా అని అడిగిన అనుకోండి, నూతన సృష్టి అని చెప్పుకుంటాం. ఎందుకు? మనం క్రీస్తునందు ఉన్నాం కాబట్టి. మరి పాతవి గతించాయా అని అంటే అక్కడికి వచ్చేటప్పటికి ప్రశ్నార్థకమే కనబడుతుంది. నూతన సృష్టి వరకు క్రమం బాగానే జరిగింది, బట్ పాతవి గతించాలి అనే దగ్గరకు వచ్చేటప్పటికి మనం స్ట్రక్ అయిపోయాం. ఎందుకంటే వాటిని విడిచిపెట్టడానికి మన మనసు ఒప్పట్లేదన్నమాట. వాటిని ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉన్నాం. అందువలన మన జీవితము ఇంకా సమాజంలో ప్రత్యేకమైనదిగా కనుపరచబడట్లేదు. హల్లెలూయా. అందుకే ఈరోజు మన జీవితంలో ఆ క్రొత్తదనాన్ని మనం అనుభవించాలంటే మొదట మన గుణలక్షణములలో మార్పు రావాలి. రెండవదిగా మనకి కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి. రక్షణ పొందక మునుపు కొన్ని మద్యం సేవించే అలవాట్లు, అనవసరమైనవి తినే అలవాట్లు ఉంటాయి. ఇలా ఇతరత్ర కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి. నేను అంటున్నాను, రక్షణ పొందిన తర్వాత ఇక అవేవి కూడా మరలా నీ జీవితంలో కొనసాగించే ప్రయత్నం నువ్వు చేయకూడదు. కానీ ఇప్పటికీ కూడా చాలా సంఘాలలో దేవుని దగ్గరకు వస్తున్నారు, మరలా బయటకు వెళ్ళి తాగుతూనే ఉన్నారు. ఇది వదలట్లేదు, అది వదలట్లేదు. ఎందుకయ్యా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వీటిని విడిచిపెట్టాలి కదా అని ఒకవేళ మనం గట్టిగా చెప్పామనుకోండి, వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? చాలా సంవత్సరాల నుండి అలవాటు అయిపోయింది కదా సార్, అందుకే తొందరగా వదలలేకపోతున్నాను అని. అది వదలనంత కాలము నువ్వు ప్రభువును పట్టుకోలేవు, దేవునితో పాటు కలిసి నడవలేవు. ఈరోజు మన జీవితంలో ఆ అలవాట్లను కూడా మనం విడిచిపెట్టే ప్రయత్నం మనం చేయగలగాలి. ఎందుకంటే అవన్నీ కూడా నీ పరిశుద్ధతను పాడు చేస్తున్నాయి, దేవుడు నీకు ఇచ్చిన ఆ విలువను నాశనం చేసేస్తున్నాయి. సో ఆ పాత అలవాట్లను కూడా నువ్వు విడిచిపెట్టాలి. కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజంలో ఆచారములను కొనసాగించే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి, మంగళవారం శుక్రవారం చూసే క్రైస్తవులు లేరా? ఉన్నారా లేరా? ఇప్పటికీ కూడా గృహప్రవేశం జరిగితే మంచి రోజు చూసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఆచారం కాదా అది? ఇప్పటికీ కూడా మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, సంవత్సరానికి ఒకసారి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కో ప్రార్థన చేసి వచ్చేటోళ్ళు ఉన్నారా లేదా? ఇది ఆచారమే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆచారాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సిల్లి ఆచారాలు కూడా ఉంటాయి. మా చిన్నప్పుడు మాకు అంత పెద్ద భక్తి ఏం తెలియదు, ఏదో శుక్రవారం ఉపవాసం ఉండాలి అదొకటే తెలుసు. అది కూడా పొద్దున్న టిఫిన్కి ఉపవాసం అంతే. పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఒక పుస్తకం ఉండేది దేవదాసయ్య గారిది, అదేదో కాస్త ప్రార్థన చదివేసుకుని అందరం కలిసి ప్రేయర్ చేసుకుని మళ్ళీ టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళిపోవాలి. అప్పట్లో మాకు ఉపవాసం అంటే అది ఒకటే తెలుసు. ఆ టైంలోనే మాకున్న ఒక అలవాటు, అంటే ఇంట్లో చేసే ఒక అలవాటు ఏంటంటే, మనం ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి, మీరు ఎంత మంచి బట్టలు తీసుకొచ్చినా దానికి పసుపు బట్టలు పెడితే కానీ బట్టలు వేసుకొని వచ్చేటోళ్ళు కాదు. తెలుసు కదా అలవాటు, ఒకప్పుడు ఉండేది కదా. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలలో, క్రైస్తవుల కుటుంబాల్లో ఇలాంటి ఆచారాలు కొనసాగుతున్నాయి. మీరు ఎంత వాల్యూ పెట్టైనా డ్రెస్ దండి, దానికి పసుపు బరపలు వేస్తే తప్ప మీ ఒంటి మీద వేసుకునేవారు వాళ్ళు. ఏం లాభం దానివలన? ఏం లేదు, ఒక ఆచారం అంతే, శుభం అండి అని అంటారు. ఏం శుభం వస్తుందో నాకు కూడా తెలియలేదు ఇప్పుడు దాకా.
తెలిసి తెలియని కాలంలో అజ్ఞానపు పనులు చేశాం. కానీ జ్ఞానం పెరిగి సత్యం తెలిసిన తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తే అది ఆచారం అవుతుందే తప్ప మన జీవితంలో ఎలాంటి అభివృద్ధికి అది ఉపయోగపడదు. అందుకే అంటున్నాను, ఏ ఆచారములు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నా వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లోకంలో లేవు. లోకంలో నుండి ప్రత్యేకింపబడి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఇక లోకాచారాలతో నీకు సంబంధం లేదు. హల్లెలూయా. ఆలోచనలు కూడా కొన్ని మార్పు రావాలి మన జీవితంలో. రక్షణ పొందక మునుపు ప్రతి ఆలోచన దేవునికి విరుద్ధంగానే ఉంటుంది. ఎలాగా? ఈ భూమి మీద నేను ఏదో సంపాదించేసుకోవాలి, నేను చాలా జాగ్రత్తగా కూడబెట్టేసుకోవాలి, బాగా అభివృద్ధి చెందేయాలి, బాగా సంపాదించుకుని ఐశ్వర్యవంతుని అయిపోవాలి. లోకంలో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా కొన్ని ఆలోచనలు మనం ఎవరికి ఏమి ఇవ్వద్దు, ఎవరికి ఏది పెట్టద్దు అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. నేను అంటాను, నువ్వు క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నీ ఆలోచన కూడా మార్చబడుతూ ఉండాలి. ఏవి నీ జీవితానికి శ్రేష్టమైనవో వాటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఏవి నీకు విలువైనవో వాటిని సంపాదించుకోవడానికే ఆలోచన చేయాలి. అనవసరమైన వాటిని నీ జీవితంలోనికి నువ్వు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అవసరమైనవి మనం తీసుకోకపోతే అనవసరమైనవి తీసుకుంటాం. దాని వలన మన జీవితాలు ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మనకు బైబిల్లో కొన్ని చరిత్రలు మనకు తెలుసు. విడిచిపెట్టవలసిన సమయంలో వారు విడిచిపెట్టనందున సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు లోతు భార్య గురించి చరిత్ర మన అందరికీ తెలిసిందే. లోతు భార్య అనగా వాళ్ళు సొదొమ గొమొర ప్రాంతంలో ఆ కుటుంబం ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రాంతాలని నాశనం చేయాలనుకున్నాడు. అయితే లోతు నీతిమంతుడు కనుక ఆయన తప్పించాలి. దేవదూతలు వచ్చారు, లోతు కుటుంబంతో చెప్పారు, మీరు వెనుదిరిగి చూడకుండా పారిపోండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరు వెళ్ళేదాకా మేము ఈ ప్రాంతాలను ఏం చేయలేము అని చెప్పిన తర్వాత లోతు ఆయన కుటుంబం బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు లోతు భార్య మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వెనకకు తిరిగి చూసిందట. ఆమెకి దేవుని ఆజ్ఞ కంటే కూడా అక్కడ విడిచిపెట్టిన వాటి మీద ఆశతో కూడినటువంటి ప్రేరేపణ ఆమె జీవితంలో బలంగా ఉందట. అయ్యో, నా వస్తువులు, నా ఆభరణాలు, నా స్వాస్థ్యము, నా సంపద ఇంతకాలము నా వెంబడి తెచ్చుకున్నవన్నిటిని కూడా వదిలిపెట్టేసి వెళ్ళాల్సి వస్తుంది అనే బాధతోటి ఆమె మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూసిందట. దేవుడేమో విడిచిపెట్టమన్నాడు, ఆమెకేమో అవి విడిచిపెట్టడానికి మనసు ఒప్పట్లేదు. తీసుకుని వెళ్ళిపోమంటే ఓ రోజు లేట్ అయినా కూడా ఏదోలాగా వేసుకుని వెళ్ళిపోయేది, లాక్కుంటానో బండి మీద మోసుకుంటానో ఏదోలా తిప్పలు పడి వేసుకుపోయేది. అంత టైం లేదు అక్కడ. వదిలిపెట్టేసి వెళ్ళమన్న మాట నచ్చలేదట ఆమెకి. మధ్యలోకి వెళ్ళగానే మమకారం చంపుకోలేక వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉపస్తంభం అయిపోయింది. ఆమె జీవితం అక్కడితో ముగించబడింది. ఎందుకోసం? విడిచిపెట్టవలసిన వాటిని ఆమె విడిచిపెట్టనందున ఆమె జీవితం నష్టపోవలసి వచ్చింది. మనకి రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో యెరోబామును గురించిన చరిత్ర రాయబడింది. ఇజ్రాయెల్ ప్రజలు 2 భాగములుగా విడిపోయిన తర్వాత 10 గోత్రాలని ఈయన పరిపాలన చేస్తున్న టైంలో ఈ ఇజ్రాయెల్ ఎవరు మరలా యోధా భాగంలోనికి రాకుండా ఉండడానికి అక్కడనే యాజకులను నియమించాడు, బంగారు దూడలను చేయించాడు, అక్కడనే పండుగలన్నీ ఆచరిస్తున్నాడు. ఈయన ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు. పేరు తెలియదు ఆయనది, బైబిల్లో లేదు, ఆయన రాయలేదు అసలు ఆయన పేరు. ఆయన వచ్చి బలిపీఠం గురించి ఒక ప్రవచనం చెప్పగానే యెరోబాము చేయి చాప వాడిని పట్టుకోండి అనగానే ఆయన చెయ్యండిపోయింది. తర్వాత ప్రవక్త మళ్ళీ ప్రార్థన చేసి ఆయన బాగుపడ్డాడు. ఈ చరిత్ర అంతా పెద్దది. దేవుడు యెరోబాము చేసిన తప్పును బట్టి మారు మనస్సును పొందడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే అప్పుడు కూడా ఆయన దుర్మార్గతను విడిచిపెట్టకుండా అక్కడ రాయబడి ఉంటుంది, అవన్నీ జరిగిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టలేదు అని రాయబడి ఉంది. అంటే అక్కడ ఆయన చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, కొన్ని అనవసరమైనవి ఆయన జీవితంలో ఉన్నాయి, వాటిని వదిలిపెట్టేసేయాలి. కానీ యెరోబాము వాటిని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదట. దానివల్ల యెరోబాము కుటుంబం ఎలాంటి శిక్షను భరించారో మనం చరిత్రలో నేర్చుకునే వచ్చాము. ఆ విషయాలు విడిచిపెట్టడానికి ఆయనకు మనసు ఒప్పలేదు. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా అదే పొరపాటు చేస్తున్నాం. బైబిల్లో ఏ విషయం మనకు రాయబడినా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగు చేయడానికే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళందరి జీవితాలు నేడు మనము చేస్తున్న పొరపాట్లను బట్టి మనకి హెచ్చరికలుగా ఇవ్వబడ్డాయి. అయినా కూడా మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ పాత వాటిని విడిచిపెట్టకుండా స్టిల్ ఈ రోజుకి కూడా మనం క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాయి. అవే మన జీవితంలో కొనసాగుతూ వస్తున్నాయి. అవే అలవాట్లు, అవే గుణలక్షణాలు, అవే ఆలోచనలు, అవే విధమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి.
విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే నష్టపోవలసిన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. కలిగి ఉండవలసినవి కూడా ఉన్నాయి, వాటిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, కలిగి ఉండవలసిన వాటిని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి అని అంటే, మన జీవితంలో మన ఆత్మీయ జీవితానికి ఏవైతే అవసరమైనవి ఉంటాయో వాటిని మనము కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. మొదటగా దేవుని యందు భయము అనేది మన జీవితంలో ఉండాలి. భయం లేకనే అన్ని సమస్యలకి అసలు క్రమశిక్షణ లోపం ఏర్పడడానికి కారణమే భయం లేకపోవడం. పిల్లలు హోంవర్క్లు చేస్తారు ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే. ఎందుకు చేస్తారు? మనం అంటే భయమా? మన భయం ఏమి ఉండదు వాళ్ళకి. అసలు మనం అంటే భయమే లేదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే. మరి ఎవరి భయము? స్కూల్లో టీచర్ భయం. ఆ భయానికి కొడతదేమో, అందరి ముందు దెబ్బలు తినాల్సి వస్తుందేమో, ఇన్సల్ట్ అవుతామో మన భయానికి వాళ్ళు హోంవర్క్లు చేస్తారు. ఒకవేళ టీచర్ భయం కూడా లేదనుకోండి, అసలు హోంవర్క్లు చేస్తారు? వాళ్ళు చేయరు. ఒకరి భయము వాళ్ళలో క్రమశిక్షణని ఏర్పాటు చేసింది. ఈరోజు మనకి భయం లేదు కాబట్టి మనకు క్రమశిక్షణ లేకుండా పోయింది, అంతే కదా. దేవుని అందలి భయము ఒకవేళ మనకు ఉన్నట్లయితే మిగతా అన్ని విషయాలలో మనకి క్రమశిక్షణ వచ్చేసేది. మీటింగ్లకి సరిగా రాం మనం. ఇప్పుడు క్రమశిక్షణ ఉన్నట్ట లేనట? ఉంటే ఖచ్చితంగా వస్తాంగా. మరి ఇప్పుడు ఆ క్రమశిక్షణ లోపం ఎందుకు వచ్చిందంటారు? దేవుని భయం లేక. సహవాసంలో ఉండట్లేదు మనం సరిగా. ఎందుకు వచ్చింది ఆ లోపం? దేవుని భయం లేక. ఆదిమ సంఘములో అననీయ సప్పిరాలు తప్పు చేయగానే శిక్ష పడినట్లుగా ఇప్పుడు మనకు కూడా పడ్డది అనుకోండి, ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతాం. స్కూల్లో ఒకడికి దెబ్బ పడగానే క్లాస్ అంతా సైలెంట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ పడ్డ బెత్తం ఇప్పుడు మన దగ్గర కూడా వస్తుంది చెప్పిన మాట వినకపోతే అని. ఈరోజు మనకు లేదు ఆ భయం. ఎందుకనంటే దేవుడు మారు మనస్సును అందడానికి మన పక్షంగా కృప చూపిస్తున్నాడు, చూసారా? ఆ కృపను మనం దేవుని చేతగానితనంగా తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు మన జీవితంలో దేవుని భయం లేదు. ఆ భయము లేకనే అన్ని విషయాలలో క్రమశిక్షణ కోల్పోయాం. సహవాసంలో కోల్పోయాము, ఆత్మీయ విషయాల్లో కోల్పోయాము. ఆత్మీయత కూడా లేదు ఈరోజు మన జీవితంలో. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. అంతెందుకు ఇప్పుడు చర్చ అయిపోనివ్వండి, మనకు తెలిసిన వాళ్ళని కలుస్తాం కానీ తెలియని వాళ్ళని ఎవరన్నా పట్టించుకుంటామా? ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళతో మనకి ఎందుకు సార్ అనవసరంగా. మనకు తెలిసిన వాళ్ళు అంటే బాగుంటుంది కానీ తెలియని వాళ్ళతో ఎందుకు అంటే ఇంకొకరి యొక్క యోగక్షేమం నీకు అవసరం లేదు. ఇంకా కొంతమంది ఉంటారు అసలు ఎవరిని కలవరాళ్ళు, ఆమెను చెప్పడమే లేటు, ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మరి ఏం దాసి వస్తారో ఇంట్లో నాకు తెలియదు కానీ ఏదో ఎవడో ఎత్తుపోతాడు అన్నట్టు గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వారం అంతా ఇంట్లోనే ఉంటారుగా, ఆదివారం ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటే ఏమైపోతుంది? వెళ్ళిపోవాలా, ఇంట్లో వండింది ఏమైపోవాలా? అలా లేటుగా తింటే అదొక సమస్య. పరుగులు అన్నమాట. ఏమంత ఆత్రం అంటే సహవాసం విలువ నీకు తెలియట్లేదు, ఆత్మీయ విలువ తెలియట్లేదు, దైవికమైన ఆ ఫెలోషిప్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. విశ్వాసంలో మనం బలహీన పడిపోయాం. ఎందుకు? దేవునే నమ్మలేకపోతున్నాం. కష్టం రాగానే మనకు గుర్తొచ్చేది మనుషులే కానీ దేవుడు కావట్లేదు. ఎందుకు? విశ్వాసమును వదిలిపెట్టేసాం. అక్కడ క్రమశిక్షణ లోపమే. ఇలా ప్రతి దాంట్లో లోపము అనేది మన జీవితంలో కలిగి ఉండడానికి గల కారణం ఏంటనంటే దేవుని అందలి భయమును మనం కోల్పోవడమే కారణం. అందుకే మొదట మనం దేవుని పట్ల భయము కలిగి ఉంటే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి. ఈరోజు మనం కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉండడం నేర్చుకోవాలి. మనకున్న అలవాటు ఏంటంటే ఏది మనకు ఉపయోగపడుతుందో దాన్ని తీసుకోం, అనవసరమైన వాటి అన్నిటిని మాత్రం మోసుకుంటూ వెళ్తాం. మీకు ఒక స్టోరీ చెప్తాను మళ్ళా. ఒకసారి ఒక ఆయన రోడ్డు మీద వెళ్తా రోడ్డు మీద ఒక చిన్న క్లాత్ వేసి 3 వస్తువులు ఆ క్లాత్ మీద పెట్టాడట. ఒకటి ఒక డైమండ్, రెండోది 2000 రూపీస్ నోట్ ఒకటి పెట్టాడు, మూడవది ఒక చికెన్ లెగ్ పీస్ పెట్టాడు. ఒక కుక్క వచ్చిందంట అక్కడికి. కుక్క రాగానే ఫస్ట్ ఏం చూసింది? అది డైమండ్ చూసింది, తర్వాత 2000 నోట్ చూసింది, తర్వాత చికెన్ లెగ్ పీస్ తీసింది. మూడింట్లో దానికి ఏది ఉపయోగపడుతుంది? డైమండ్ తీసుకుంటే ఏం చేసుకోలేదు, నోటు తీసుకున్నా వెళ్ళి ఖర్చు పెట్టుకోలేదు. దానికి అవసరమైనది ఏంటి ఆ టయానికి? చికెన్ లెగ్ పీస్. పట్టుకుని వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అదే మార్గంలో ఒక అడుక్కునేట ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎదుట 2 వస్తువులు ఉన్నాయి, ఒకటి డైమండ్, ఇంకొకటి 2000 రూపాయల నోట్. ఈ రెండింటిలో ఏది ఆయనకు ఉపయోగకరమైనది? డైమండే, అంతే కదా. కానీ ఆయన డైమండ్ తీసుకోలేదు, 2000 రూపాయల నోట్ తీసుకున్నాడట. ఎందుకనంటే ఆయన ఒక భిక్షగాడు. ఇప్పుడు ఆ డైమండ్ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళి దాన్ని సేల్ చేయలేడు, తీసుకువెళ్ళినా అనుమానపడతారు, పట్టుకుని శిక్షించే అవకాశాలు ఉన్నాయి, జైల్లో పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎక్కడ దొంగతనం చేసుకుని వచ్చి ఉంటాడని
ఖచ్చితంగా అపార్థం చేసుకుంటారు. అందుకే ఆ భిక్షగాడు డైమండ్ మనకెందుకులే, దాన్ని ఏం చేసుకుంటామని 2000 రూపాయల నోటు తీసుకుని చక్కగా రాత్రి ఫుల్గా భోజనం చేసి మంచిగా నిద్రపోయాడు. కొద్దిసేపటికి ఒక నగల వ్యాపారి వచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఉన్న అవకాశం ఏంటి? ఒక డైమండ్ దొరికింది. ఆయనకు అది ఉపయోగమా లేదా? ఎందుకంటే దాన్ని ఎలా ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు, అనుభవం కలిగిన వాడు దాంట్లో. ఆ నగల వ్యాపారి ఆ డైమండ్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ జరిగిన స్టోరీని ఉల్టా చేసి చూడండి. ఒకవేళ కుక్క డైమండ్ తీసుకుని భిక్షగాడు 2000 రూపాయల నోటు, అదే చికెన్ లెగ్ పీస్ తీసుకుని ఆ నగల వ్యాపారి 2000 తీసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉండేదంటారా? కుక్క డైమండ్ ఏం చేసుకుంటుంది? భిక్షగాడికి ఆ ఒక్క లెగ్ పీస్ తోటి ఏం ఆకలి తీరుతుంది? అందుకే అన్నీ ఉన్నాయి ఎదురుగుండా, బట్ ఏది ఎవరికి అవసరమో దాన్ని మాత్రమే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వారి జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయి. నేను అంటున్నాను, ఈరోజు మన కన్నులు ఎదుట చాలా ఉంటాయి. అనవసరమైనవి ఉంటాయి, అవసరమైనవి కూడా ఉంటాయి. కానీ సెలక్షన్ నీది. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, షాపింగ్కి వెళ్తాం. షాపుకి వెళ్ళగానే బట్టల షాపులో ఒక 10 రకాలు పాడేస్తాడు మన ముందు, ఏరుకోండి ఇంకా అన్నట్టు. సార్ ఇలా సెలక్షన్స్ ఏమొద్దు, అన్నీ వేసేయండి, సంచులు వేసేయండి, పట్టుకుపోతాను, బిల్లు కట్టేసాను అంటారు ఎవరైనా? క్వాలిటీ చూస్తాం, రేటు చూస్తాం, డిజైన్ చూస్తాం, దాని అంతటికంటే ముందు అసలు షాప్ ఏంటిదో చూస్తాం. అవునా? ఇవన్నిటి తర్వాత ఆఫర్ సేల్, క్రిస్మస్కి 20%, 30% ఇట్లాంటి కొన్ని సేల్స్ ఉంటాయి, అవి కూడా చూసుకుంటాం. ఇన్ని చూస్తేనే కానీ షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ తెచ్చుకోవడానికి ఇష్టపడాం. ఒక బట్ట జస్ట్ కొన్ని రోజులు వేసుకుంటే పాడైపోయే దానికోసమే ఇన్ని రకాల సెలక్షన్స్ మనం చూస్తున్నప్పుడు జీవితం ఎంత విలువైనది. మరి దాంట్లోనికి ఏమీ ఆలోచించకుండా అనవసరమైన వాటిని ఎలా తీసుకొస్తాం మనం? అది కరెక్ట్ కాదు కదా. అందుకే అంటున్నాను, ఏవి మనకి అవసరమైనవో అవి మాత్రమే మన జీవితంలోనికి తీసుకోవాలి. అనవసరమైన వాటిని లోనికి రానియొద్దు. వచ్చినాయా అవి మన జీవితం అంతటిని పాడు చేసేస్తాయి. అవసరమైనది మనం తీసుకోకపోతే అవసరం లేనివి మన జీవితంలోకి వస్తాయి, అవి కూడా మనల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తాయట. ఒక వాక్యం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 20వ వచనం. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. 28వ అధ్యాయంలో మొదటి భాగమేమో ఆశీర్వాదాలు, రెండవ భాగమేమో శాపములు ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న వచనం శాపములకు సంబంధించినటువంటి వచన భాగాల్లో ఉన్నదన్నమాట. దేవుడు వారికి స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యములను బట్టి నీవు త్వరగా నశించిపోవునట్లుగా దేవుడు ఏం చేస్తాడట? నీవు చేయు కార్యములన్నిటిలో నీ మీదికి శాపమును అనుమతిస్తాడట. ఎప్పుడైతే నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావో దుష్కార్యములకు నువ్వు ఆకర్షితుడు అయిపోతావు. ఏ రోజైతే దుష్కార్యములను నువ్వు చేయడం మొదలు పెడతావో దేవుడు నీ విషయంలో మౌనంగా ఉండలేడు. ఆ కారణాన్ని బట్టి నువ్వు చేసే కార్యములన్నిటిలో దేవుని శాపమే నీ మీద ఉంటుందట. ఏ పనైనా చెయ్యి, వ్యాపారం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, లేకపోతే ఇంకేదైనా చేస్తావా, ఏది చేసినా దేవుని ఆశీర్వాదం చూడలేవు. దేవుని శాపమే నీ మీద పనిచేస్తూ ఉంటుందట. ఎందుకంటే నువ్వు దుష్కార్యములను బట్టి చెడిపోయిన వాడువు కనుక నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడాడు. రెండోది ఏంటంటే కలవరము. అన్నీ ఉంటాయి, బట్ రాత్రులు నిద్ర ఉండదు, పగలు ప్రశాంతత ఉండదు. ఆ జీవితం బహుదుర్భరమైనది అన్నమాట. ఎందుకనంటే దేవుని యొక్క సహాయం మనకు దొరకకపోతే ప్రతి క్షణము నరకమే. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఏదో ఒక కలవరం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆందోళనతోటి, భయంతోటి బ్రతకాలి. మూడవది గద్దింపునకు దేవుడు మనల్ని అప్పగిస్తాడట. ఆ కింద ఇంకొక వచనంలో రాయబడి ఉంది చూడండి. నీవు ఏ దేశమునైతే నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావో ఆ దేశంలో నువ్వు నశించిపోవునట్లుగా తెగులును కూడా దేవుడు నీ జీవితంలోనికి అనుమతిస్తాడట. మరలా తెగులు వెనకాల అంటే వెంబడి వచ్చి నిన్ను క్షీణింపజేసేస్తుందట ఆ తెగులు. ఎందుకనంటే నీవు దేవుణ్ణి విడిచిపెట్టి దుష్కార్యములను చేయడానికి ఆసక్తిని చూపించావు గనుక. అందుకే అంటున్నాను, ఏది మన జీవితంలోనికి అవసరమైనదో దాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి, కొన్నింటిని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. వదలాల్సిన వాటిని వదలకుండా వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేసామనుకోండి, ఉన్న వాటిని కూడా కోల్పోవాలి. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చే నిత్యత్వపు జీవితం చాలా శ్రేష్టమైనది.
అది పొందాలంటే కొన్నింటిని వదిలిపెట్టేసేయాలి. కానీ మనం ఏం చేస్తామనంటే ఈ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకోవటానికి ఆ శ్రేష్టమైన దానిని వదిలిపెట్టేస్తున్నాం. సరే పోనీ ఇవన్నీ మనతోటి ఉంటాయా అని అంటే ఇవి మనతోటి ఉండవు. ఎందుకంటే అవి క్షయమైనవి అన్నమాట. వాటికి స్థిరత్వం లేదు. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా లోకముతోటే గతించిపోతాయని బైబిల్లో రాయబడింది. లోకమును దాని ఆశయు గతించిపోవును అని రాయబడింది బైబిల్లో. మరి ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. అటు చూస్తే నిత్యత్వంలో స్థానం దొరకట్లేదు. మరి ఇప్పుడు రెండు విధాలా మనం నష్టపోయినట్టు కాదా? అసలు లేదు కొసరు లేకుండా పోయినట్టేగా. అందుకే అంటున్నాను, ఏవి అవసరమైనవో వాటిని సంపాదించుకోవడానికి అనవసరమైన వాటిని వదిలేయండి. నష్టం ఏం కాదు అవి. ఈరోజు మీకు నష్టం అనిపిస్తుందేమో, కానీ రేపు నిత్యత్వంలో మనం పొందబోయే బహుమానం ఎదుట ఇప్పుడు మనం వదిలిపెట్టినవి ఏవి కూడా విలువైనవి కావు. కానీ మనకున్న లోపం ఏంటనంటే విలువైన వాటిని విడిచిపెట్టేసి విలువ లేని వాటి కొరకు మనం ప్రాకులాడుతున్నాం. వాటి వెనకాల పరుగులు పెడుతూ ఉన్నాం. వాటిని సంపాదించుకోవడానికి శ్రమ పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఒకరోజు అవి కూడా మన చేతుల్లో ఉండవు. ఎందుకంటే బైబిల్ రాయబడింది, మీరు క్షయమైన వాటి కొరకు కాక అక్షయమైన వాటి కొరకు ప్రయాసపడండి అని రాయబడింది. ఈరోజు మనం వేటి కొరకు ప్రయాసపడుతున్నామో ఆలోచన చేయాలి. ఎందుకంటే విలువైన వాటిని విడిచిపెట్టేసి వచ్చేస్తే వాటిని పోగొట్టుకుంటాం. విలువ లేనివి కూడా మన నుండి దూరం అయిపోతాయి. అందుకే అంటున్నాను, ఆ రాజు కాలంలో కొన్ని తీసేయవలసిన వాటిని తీసేయనందున దేశం పాడైపోయింది. ఈరోజు మన లైఫ్లో కొన్ని తీసివేయవలసినవి ఉంటాయి. వాటిని తీసివేయకపోతే మన జీవితం కూడా పాడైపోతుంది. హల్లెలూయా. పాపము కూడా ఒక తెగులు లాంటిదే. అది ఆరంభంలో చిన్నగానే ఉంటుంది, కానీ రాను రాను అది మన శరీరం అంతా పాకిపోయి మన జీవితాలని భ్రష్టు పట్టించేస్తుంది అన్నమాట. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ఏవి మన జీవితానికి అనవసరమైనవి ఉన్నాయో వాటిని మన లైఫ్లో నుండి తీసివేయకపోతే దేవునికి సంబంధించిన వాటిని ఎప్పటికీ మనం కలిగి ఉండలేం. ఎందుకనంటే ఆ రెండింటికి ఎప్పటికీ పొంతన కుదరదట. మ్యాగ్నెట్స్ని ఒక డైరెక్షన్లో పెడితే అవి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాయి. అవే మ్యాగ్నెట్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టండి, అవి దగ్గరికి వస్తాయా? ఛాన్స్ ఉండదు. దగ్గరికి రావాలంటే చాలా కష్టం. అటు జరిగిపోతుంది, ఇటు జరిగిపోతుంది, అంతే తప్ప వాటిని దగ్గరికి తీసుకుంటాలే. లోక సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన వాటికి అంత వ్యతిరేకత ఉంటుందట. వాటిని రెండు మర్జ్ చేసి తీసుకుని వెళ్ళాలంటే సాధ్యం కాదు. మనమేమో కలిపి పట్టుకెళ్ళాలని మనం ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఏవి అవసరమైనవో వాటిని కలిగి ఉందాం. అవి మన జీవితానికి క్షేమకరమైనవి. రాజు అలాగూ కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఆయనను బలపరుస్తూ వచ్చాడట. ప్రజలు అనవసరమైన వాటిని కలిగి ఉన్నందున వారు శిక్షకు అప్పగించబడ్డారు. ఈరోజు మనం వేటిని సంపాదించుకోవాలనుకుంటున్నామో ఆలోచన చేసుకుని సరి అయిన నిర్ణయంతో ఇక నుండి తిరిగి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. మంచిది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమును కొందనాలు. ఏ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు అవసరమైన పాఠములను తెలియచేసావని నమ్ముతున్నాను. నిజమేనాయనా, వ్యర్థమైన వాటికి మా జీవితంలో చోటు ఇవ్వడం వలన శ్రేష్టమైన వాటన్నిటిని మేము కోల్పోతూ ఉన్నాం. ఇక మీదట ఆ పొరపాటు మా జీవితంలో ఉండొద్దు నాయనా. మాలో మార్పు రావాలి, మేము నూతన పరచబడాలి, మా జీవితాలు సరిదిద్దబడాలి. మరలా మేము నీ తట్టు తిరిగిన వారమై యోగ్యమైన వాటిని కలిగి ఉండటం వలన నీ యొక్క జీవితంలో లేదా నువ్వు అనుగ్రహించిన జీవితంలో నీ దీవెనను మేము అనుభవించాలి. దేవా, ఈ వాక్యం అందరి జీవితాల్లో ఫలింప చేయండి నాయన. మా హృదయములలో ముద్రించండి. వచ్చిన ప్రతి బిడ్డని తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. మళ్ళీ వారమంతా మా జీవితాలని దైవికమైన మార్గంలో కట్టుకుంటూ ఆత్మీయ మేలును అనుభవించి ఆధిక్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.